పిప్పలాదుడు కౌశిక మహర్షి కుమారుడు. కౌశికుడు తన కుమారుడిని పెంచలేక ఒకరోజు అడవిలో వదిలేసి వెళ్ళిపోతాడండి. తల్లిదండ్రుల ప్రేమకు దూరమైన ఆ పిల్లవాడు అక్కడ ఉన్న రావి చెట్టు నీడలో సేద తీరుతూ, ఆ చెట్టు పళ్ళను తింటూ, అక్కడ దగ్గరలో ఉన్న చెరువు నీటిని తాగుతూ కాలం గడుపుతూ ఉండేవాడండి. ఆ పిల్లవాడి పరిస్థితి చూసి చెలించిపోయిన నారద మహర్షి ఓం నమో భగవతే వాసుదేవాయ అనే ద్వాదశాక్షరి మంత్రాన్ని చెప్పి, ఇది నీ జీవితానికి వెలుగునిస్తుందని చెప్పి వెళ్ళిపోయాడు. పిప్పలాదుడు అనుక్షణం ఆ మంత్రాన్ని జపిస్తూ మహర్షిగా మారిపోతాడు. తరువాత పిప్పలాదుని కలిసిన నారదుడు అతను సాధించిన తపోశక్తికి అభినందించి, పిప్పలాదుడు నారద మహర్షిని తను బాల్యంలో కష్టాలు పడటానికి కారణం ఏమిటి అని అడుగగా శనిదేవుడే కారణమని చెప్పడంతో ఆ మహర్షి ఆగ్రహావేశాలతో శనిదేవుణ్ణి గ్రహమండలం నుండి కిందకు లాగగా బాల్య దశలో ఎవరినీ పీడించవద్దని హెచ్చరిస్తాడు. అంతలో దేవతలంతా అక్కడికి చేరుకుని పిప్పలాదుడికి నచ్చచెప్పగా శాంతించి శనిదేవుణ్ణి తిరిగి గ్రహమండలంలోకి ప్రవేశపెడతారు. సంతోషించిన బ్రహ్మదేవుడు శనివారం రోజున ఎవరైతే పిప్పలాద మహర్షి నామాన్ని స్మరిస్తారో వారికి శని సంబంధమైన దోషాలు బాధలు ఉండవని వరాన్ని ప్రసాదిస్తారు. తరువాత పిప్పలాదుడు ఒక యజ్ఞం చేయగా ఆ యజ్ఞగుండం నుండి కృత్య అనే రాక్షస భూతం ఉద్భవిస్తుంది. వెంటనే ఆకలి ఆకలి అంటూ అక్కడి ఉన్న దేవతలను మునులను తినబోగా వెంటనే పరమేశ్వరుడు కల్పించుకొని, నిన్ను తలుచుకోకుండా స్నానం చేసేవారి పుణ్యఫలంతో నీ ఆకలి తీర్చుకో అన్నారట. అందుకే పుణ్య నదీ స్నానాలు ఆచరించేటప్పుడు ఈ నదీ శ్లోకాన్ని తప్పక పఠించిన తరువాతనే నదీ స్నానం ఆచరించాలండి.